లైటింగ్ లేదమ్మా ఎక్కువ అంటే ఛార్జింగ్ లైట్ తీసుకొచ్చి పెట్టింది పాప. నేను అసలు వీడియో ఆన్ చేయకుండా ఇదంతా చెప్పిన చూడు. ఓ స్టిక్కల్ దాని కదా యో యో అంటారు కాదు. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మా థింగ్స్. చాలా డేస్ అయిపోయింది కదా మనం లాంగ్ వీడియోస్ చేసి, అందుకే ఈ రోజు నుంచి యూట్యూబ్ లో కూడా మంచిగా లాంగ్ వీడియోస్ అవన్నీ మంచిగా చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్లీ 10K మెంబర్స్ అయిపోయారు ఇన్స్టాగ్రామ్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా రెస్పాన్స్ ఇస్తారని చెప్పి. నేను స్టార్టింగ్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేసా కానీ ఏదో జస్ట్ లైట్గా ఏముంది డైలీ ఒక వీడియో పెట్టేస్తే చాలని చెప్పి షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన. ఇంకా తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. స్టార్టింగ్లో మంచిగా వ్యూస్ రీచ్ అంతా బాగుండేది. తర్వాత 1 month గ్యాప్ ఇచ్చా డాడీ యాక్సిడెంట్ వల్ల. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల ఇంకా అసలు చాలా ఇదైపోయింది అనమాట. ఇంకా అసలు రీచ్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, చిరాకు వచ్చేసింది నాకు. కానీ ఇంకొక ఫ్రెండ్ సజెషన్ వల్ల, మా రిలేటివ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్ అనమాట, సో తను సజెస్ట్ చేసింది యూట్యూబ్ ఎందుకు ఒకటి చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి. సో అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ట్రై చేశాను. January 1st నుంచి నేను వీడియోస్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశా. యూట్యూబ్లో ఏదైతే చేస్తానో అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. అప్పుడు నాకు అరౌండ్ జస్ట్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 400 ఉన్నారు అరౌండ్. ఇప్పుడు ఎంత, ఇది జూలై కదా, ఒక 6-7 monthsలోనే నాకు 10K ఫాలోవర్స్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అసలు. ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు ఫాలోవర్స్ని గెయిన్ చేయడం కూడా, వాళ్ళ ట్రస్ట్ని గెయిన్ చేయడం కూడా. నాకు నచ్చిన కంటెంట్, వచ్చిన కంటెంట్ చేస్తున్నా, మీకు నా కంటెంట్ నచ్చుతుంది, నన్ను జెన్యూన్గా ఫాలో అయ్యారు. ఇదేమీ ఫేక్ చేసి లేకపోతే ఎవరి సపోర్ట్తోనే చేసి ఇంకేమైనా పిచ్చి పిచ్చి ట్రిక్స్ వాడి చేసింది అయితే కాదు. ఐఎమ్ సో హ్యాపీ నన్ను ఇంతమంది నమ్మి ఇంత మంచిగా నా కంటెంట్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ చేస్తూ ఉంటా. సో గైస్, మనకి 10K అయింది కదా. సో మమ్మీ కొంచెం మనకి సపోర్ట్ ఇంకా మంచి బూస్ట్ ఇవ్వడానికి జస్ట్ లైక్ చిన్న సెలబ్రేషన్ అనుకోండి. సో అమ్మ అయితే నాకు స్వీట్ చేసి పెడుతుంది, కద్దు కీర్ అంట. సో ప్రాసెస్ చూసేద్దాం. ఈ సొరకాయ పొట్టుతో ఏదో పకోడీ కూడా చేస్తారంట. మా అమ్మ ఎక్కువ ఈటీవీ అభిరుచి చూసిద్ది అనమాట, అందులో చేస్తారంట. సో తీసి పక్కన పెట్టింది. సో చేసిద్దో లేదో చూద్దాం. ఒకవేళ చేస్తే కనుక మీకు కూడా ప్రాసెస్ చూపిస్తా. మా అమ్మ మంచిగా రెడీ అయి కూర్చుంది క్యూట్గా. గ్రీన్ది వట్టికే పైన తురిమింది అనమాట. మొత్తం తురిమి ఆ ఇత్తనాలు మొత్తం తగిలితే టేస్ట్ బాగోదని చెప్పి జస్ట్ పైదే తురిమి పక్కన పెట్టేసింది. ఇంక ఇప్పుడు దీన్ని వెంటనే వేయించుకోవాలి, లేకపోతే ఇంకా గ్రీన్ది కాస్త బ్లాక్గా అయిపోతూ ఉండిద్ది, బాగోదు. చూసారా గైస్ మా అమ్మ తెలివి. నేను లైటింగ్ లేదమ్మా ఎక్కువ అంటే ఛార్జింగ్ లైట్ తీసుకొచ్చి పెట్టింది పాపం. సపోర్ట్ అంటే అట్లా ఉండాలిరా ఏమమ్మే. సో నెయ్యిలో అయితే జీడిపప్పు ఇంకా గుమ్మడి గింజలు అవి వేయించుతుంది అనమాట. మన దగ్గర బాదం అవన్నీ ఏం లేవు, జీడిపప్పు అను గుమ్మడి గింజలు అవి ఉన్నాయి. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యూ కెన్ యాడ్ అనమాట. అది సగ్గుబియ్యం వేసింది అనమాట, కొంచెం గుత్తంగా రావడానికి అనమాట, కన్సిస్టెన్సీ థిక్గా ఉండడానికి సగ్గుబియ్యం యాడ్ చేసి టేస్ట్ కూడా బాగుంటుందంట. సొరకాయ కూడా మంచిగా వేయించుకుంటుంది. అమ్మ అయితే వాటర్ అయితే ఏం తీయట్లేదు, డైరెక్ట్ అట్లనే వేసేస్తుంది. మరి వాటర్ కూడా పోతున్నాం, వాటర్ కూడా పోసేసింది గాయస్. వాటర్ తీసేయంటే ఇంకా బలమేమి ఉండిద్ది, ఆ వాటర్లోనే మొత్తం పోయిద్ది అంటుంది. సో ఇదైతే బాదం పౌడరు ఇన్స్టెంట్ మిక్స్ అనమాట. మన దగ్గర బాదం అవైలబుల్ లేదు కాబట్టి, మీ దగ్గర బాదం ఉంటే కనుక పేస్ట్ చేసేసి మంచిగా వేసుకుంటే బాగుండిద్ది అంట టేస్ట్. సో బాదం జీడిపప్పు మిక్స్ చేసి చేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఇన్స్టెంట్ పౌడర్ ఉంది, అదే వేస్తుందమ్మా. ఇంకొకటి కస్టర్డ్ పౌడర్ అనమాట. ఇది నేనైతే కస్టర్డ్ పౌడర్ వేయడం చూడలే, బట్ మా మమ్మీ ఏదో వీడియోలో చూసి చేస్తుంది, బాగుందంట, మొన్న చేసిందంట, ట్రై చేసింది. సో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుంటుంది అనమాట మంచిగా. ఇదైతే మొత్తం వాటర్ మొత్తం ఇనికిపోయింది అనమాట. ఇంక ఇది కూడా సగ్గుబియ్యం వేసింది కదా, సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికినాయి. అయితే ఏంటిది సొరకాయ పచ్చవసరం పోయింది, సొరకాయ పచ్చవసరం పోయిందంట. సో ఈ సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికినాయి చూడండి, ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. చిన్న కిచెన్, సింపుల్ కిచెన్, చింతలేని కిచెన్. సో అమ్మ అయితే ఇలాచీ పౌడర్ పడుతుంది అనమాట. మనం అట్లా డైరెక్ట్ తినలేం కాబట్టి కొంచెం షుగర్ వేసేసుకొని అయితే పౌడర్ మిక్స్ చేసి కొంచెం అలా జల్లాలి. అసలు ఇలాచీ వేస్తే కనుక అట్నే ఉంటే డైరెక్ట్ నేను అసలు టచ్ కూడా చేయను, కక్కేస్తాయి అమ్మటే. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఆ టేస్ట్ అసలు పడదు. నా కోసం ఇలా చేస్తాను. అది మా అమ్మ కోసం, మా అమ్మ యాలకు కలిపించింది అనమాట. మా బాబు అయితే చాక్లెట్లు తింటాడు పాకెట్లో పెట్టుకొని. ఈ కుమ్ము నీకెందుకు కుమ్ము, నేను అసలు వీడియో ఆన్ చేయకుండా ఇదంతా చెప్పిన చూడు. ఓ స్టిక్కల్ దాని కదా. సారీ గైస్, నేను ఇప్పటిదాకా వీడియో ఆఫ్లో ఉంచి అంతా వాగేస్తా ఉన్నా ఏం చెప్పాలని చెప్పి. ఐఎమ్ వెరీ సారీ. అమ్మ ఇదిగో ఇందాక చూపించా కదా కస్టర్డ్ అను బాదం ప్రీమిక్స్ అవన్నీ వేసేసింది అనమాట. సో మిస్ అయింది ఆ క్లిప్, ఐఎమ్ వెరీ సారీ. అందుకే మళ్ళీ ఇప్పుడు చూసుకొని మళ్ళీ వీడియో ఆన్లో ఉందో లేదు చూసిన. ఇది కండెన్స్డ్ మిల్క్, మా అమ్మకు మూత్ర అట్లా పాపం. ఇటు పట్టుకో. అబ్బా క్రీమీగా భలే ఉంటుంది కదా.
మొత్తం వేసినావా డబ్బా అంతా? మొన్న పట్టింది. డబ్బా అంతా వేసేసింది. ఇంకా పంచదార అయితే వేసా, పందరు కూడా వేయాలి. వేయాలా? వేస్తా, సాలది ఇది, అదంతా స్వీటే కదరా. సాలదరా. చూసారా ఎంత యమ్మి యమ్మిగా అనిపిస్తుందో. మొన్న ఇంతే చేసుకొని నాకేం ఊరిచ్చారు గైస్, అందుకే ఇవాళ చేస్తుంది మమ్మీ నా కోసం. మళ్ళీ అందరు ఏంటంటే కద్దుకీర్లు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తారనమాట. మేమైతే కలర్ అవాయిడ్ చేసేసాం పూర్తిగా. వ్లాగ్స్ తీయడం అంత ఈజీ కాదు. బ్యాక్గ్రౌండ్ వాయిస్లు అవి ఇవి నాయిస్లు పిచ్చి పిచ్చి అన్నీ పక్కన పెట్టేసి మా ఆయనని మా డాడీని బయటకు వెళ్ళగొట్టేసాం. వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, వాయిస్ అంతా డిస్టర్బెన్స్ ఉండిద్దని చెప్పి. హనుబాబుని కూడా బయటికి గెంటేసాం అనమాట. వాడు ఉన్న కాడ నుంచి గోల 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 చేస్తూ ఉంటాడు. సో మేమిద్దరమే ప్రశాంతంగా ఉన్నాం, అది మ్యాటర్. అది మమ్మలో ఉన్న సింగర్ మొత్తం బయటికి వస్తాడు అనమాట ఇప్పుడే. మా అమ్మ మంచి సింగర్ తెలుసా, కాకపోతే అందరు బాత్రూమ్ సింగర్స్ అయితే మా మమ్మీ కిచెన్ సింగర్ అనమాట. వంట చేసుకునేటప్పుడు ఏదో ఒకటి అట్లా పాడుకుంటా దాంట్లో ఇది చేసుకుంటా ఉంటది. అదనమాట, తనలో తను ఎంజాయ్ చేస్తూ చేసిద్ది అనమాట ప్రతి ఒక్క పనిని. కూడా మొహం మార్చుకొని ఇది చెయ్యాలా అంత ఇసుకిచ్చుకుంటా చేస్తే ఆ వంట అంత రుచి రాదంట. అబ్బో, మనం ఎంజాయ్ చేస్తూ సంతోషంతో చేస్తేనే ఆ వంట కూడా ఎంతో టేస్ట్ వస్తుంది. తినేవాళ్ళు కూడా యమ్మీ యమ్మీ అని తింటారు. తెలుసుకోండి గాయస్, తెలుసుకోండి. రుచితో సంతోషంగా చేస్తే చాలు. అన్నిటికీ టాలెంట్ వాళ్ళది కాబట్టి అలానే డీజల్ పెట్టుకొని డాన్స్ డింగ్ డింగ్ వీడియోస్ వస్తే చూసినా ఎప్పుడు ఎందుకు మొహం అలా చిరాగ్గా పెట్టుకొని ఉంటాం అని చెప్తే ఈ అని చెప్పి ఇగిలించుకుంటా అన్నిటికి ఇగిలించుకుంటూ రీల్స్ చేస్తున్నారు చూసారు ఈ మధ్య. అలా చెప్తుంది మా మమ్మీ అయితే. కూర టేస్ట్ చేసినాడు చూస్తున్నామేమా. అది డ్రై ఫ్రూట్స్ పైన చల్లేస్తుంది, కర్మిష్ చేస్తుంది. ఆపోయింది, బంద్ చేసింది గ్యాస్. యమ్మీ యమ్మీగా రెడీ. ఓకే, సో ఇప్పుడైతే అది కొంచెం చల్లారిపోయిందాకా ఉంచాలన్నమాట. సో ఫైనల్లీ మన కద్దుకి రెడీ అయిపోయింది. ఇంకా నా ఛానల్లో మీరు వ్లాగ్స్, కుకింగ్, స్టిచ్చింగ్, క్రాఫ్ట్ ఐడియాస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట. నాకు వచ్చినాయి నచ్చినాయి అన్నీ పెడతా ఉంటాం. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.